స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో యోగా వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. ప్రపంచానికి యోగా పరిచయం చేసిన దేశం భారతదేశం. ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే రాము. జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకు ముత్యాల అంగీ తయారు చేయించి బహుకరించిన భక్తులు. తిరుమల తిరుపతి తర్వాత గుడివాడలోనే స్వామివారికి ఈ అలంకరణ జరుగుతుందని వెల్లడించిన అర్చకులు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 11,168 మంది రైతులకు విడుదలైన 7.38 కోట్ల నమూనా చెక్ విడుదల చేసిన ఎమ్మెల్యే రాము. రైతులకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ చేత యోగాసనాలు వేయించిన బాబా రామ్దేవ్. కష్టమైన యోగాసనాలు వేస్తున్న లొకేషన్ చూసి ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో మారుమోగిన ప్రాంగణం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరిగాయి. బాస్కెట్బాల్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక యోగాసనాల కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులు, పుర ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే రాము సామూహిక యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యతను చాటి చెప్పారు. తొలుత యోగా దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే సమయంలో దేశమంతా యోగాలో పాల్గొనడం నిజంగా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మహామహులు సామూహిక యోగాల్లో పాల్గొనడం చూస్తుంటే యోగాకు వారు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. యోగా అనేది ఆరోగ్యానికి ఆలంబన అని ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందని అన్నారు. ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని తెలిపారు. యోగా కార్యక్రమాలతో దేశమంతా చైతన్యం నిండిపోయిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, గుడివాడ ఎండీఓ విష్ణుప్రసాద్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, స్టేడియం కమిటీ సభ్యులు బొగ్గారపు తిరుపతయ్య, వల్లభనేని ప్రసాద్, దుప్పలపూడి రవి, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా అంటే మన భారతదేశంలో పుట్టిన అత్యంత ఇంపార్టెంట్ విషయాల్లో ఇదొకటి. మనకి యోగాని ప్రపంచానికి అందించి ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండేట్టు చూస్తాంలో భారతం ముందుంది ఈ విషయంలో. అలాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎంతో స్ట్రాంగ్గా యోగాని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనందరం యోగా చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఫస్ట్ యోగా ఈరోజు ఎలాంటి క్రీడలకు సంబంధించిన వేరు వీటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ విషయాలన్నిటికీ మన గుడివాడలో ఎన్టీ రామారావు గారు కట్టించిన ఎన్టీఆర్ స్టేడియం ప్రధానమైన వేదికగా ఉంటుంది. ఈ కమిటీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు గారు అండ్ ది కమిటీ మొత్తం అంతా చాలా ఇలాగే కంటిన్యూ చేసుకుంటారు, ఇంకొంచెం మంచిగా చేసుకుంటారు. నా కోరిక ఈ రోడ్డు కూడా కొంచెం ఎండ్ రోడ్లు వేపించేస్తే మనకు ఎక్కడైనా బాగుంటుంది అనేది, అట్లీస్ట్ ప్లాస్టింగ్ అయినా చేపించేసి గొడవ లేకుండా ఉంటుంది పిచ్చిగా. అవును, నాకు తెలుసు ఇక్కడ బాగా ఎక్కువ యూసేజ్ ఉంటుంది, కానీ అలాంటి చోట మనం కొంచెం చేసుకుంటే బాగుంటుంది. అది కూడా మీరు ఒకసారి టేక్ కేర్ చేయండి. చాలా మంచి మనకి కూడా చాలా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు మరొకసారి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గైస్. మీకు కూడా బాగా పడుతుంది. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని, అట్లాగే ఎంతోమంది విద్యార్థులు, చిన్నారులు, క్రీడాకారులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ రోజున మరి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాని ఆచరిస్తూ ఉన్నారు. యోగా అనేది ఆరోగ్యానికి ఆలంబన. అదే ఆరోగ్యానికి ఆలంబన కాన్సెప్ట్తో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం పనిచేస్తూ ఉంది. మన గుడివాడ ప్రజల యొక్క
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే క్రీడాకారుల కోసం ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి ఒక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎన్టీఆర్ స్టేడియం టేకప్ చేసి ఈ రోజున బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఒక వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో కూడా మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ప్రతి ఒక్క అఫీషియల్స్, మన శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని మన పట్టణం, మన గుడివాడ పరిసర ప్రాంత ప్రజలకి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ యోగా కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండంగా దిగ్విజయంగా నిర్వహించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. తప్పనిసరిగా విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ ప్రతి ఒక్కరూ ఉదయం కొంత సమయం ఈ యోగాకి కేటాయించి చేసినట్టయితే తప్పకుండా మన ఆరోగ్యం బాగుండటమే కాకుండా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పనిసరిగా మరి ఈరోజు పాల్గొన్నటువంటి విద్యార్థులు పిల్లలు ప్రతి ఒక్కరికి యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇది ఈ రోజు జరిగిందనేది కాకుండా 365 రోజులు కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవమూర్తులు అమ్మవార్లకు ప్రత్యేకంగా తయారు చేయించిన ముత్యాల అంగీలను భక్తులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ దంపతులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల కోలాటాల నడుమ ముత్యాల అంగీలను పురవీధులలో ఘనంగా ఊరేగించి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు ముత్యాల అంగీలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఈ ముత్యాల అంగీ సేవను గుడివాడలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆలయ పాలకవర్గం పేర్కొంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆలయ పాలకవర్గ అధ్యక్షులు లింగం చిట్టిబాబు, కార్యనిర్వహణాధికారి కందుల గోపాలరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు 7,50,000 రూపాయలతో మన గోదాదేవికి, అమ్మవార్లకి, ఉత్సవ విగ్రహాలకి మన గోష్ఠి సభ్యులు, మన రాజకుమార్ గారి దంపతులు మరియు అట్లాగే భక్తుల విరాళంతో సమర్పించడం జరిగినది. దీనికి విరాళాలు ఇచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గుడివాడ పట్టణంలో పాటిమీద గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు గోదాదేవి భక్త బృందం వారు, అలాగే డాక్టర్ రాజకుమార్ గారు, మరి రాజ్యలక్ష్మి అమ్మవారికి, అలాగే ఆండాళ్ళ అమ్మవారికి, ఉత్సవమూర్తులకు ముత్యాలంగి కార్యక్రమం చేసుకునే నిమిత్తం మరి వారు బహుకరించి ఉన్నారు కావున వారికి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తారీఖు మన దేవస్థానంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవేతంగా జరుపుకోవటానికి ఇక్కడ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, కార్యనిర్వహణాధికారి, గోష్ఠి సభ్యులందరూ కూడా చక్కగా సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాల్లో 24వ తారీఖు ఉదయం స్వామికి, అమ్మవార్లకి కూడా ఉదయం 9 గంటలకి పెళ్లి కుమార్తెను చేయటం, అలాగే సాయంత్రం 6:30 గంటలకి అంకురార్పణ కార్యక్రమం. అదేవిధంగా 5వ తారీఖు ఎవరైనా సంతానం కోసం, సంతానం లేకపోతే ఇక్కడ వైనితేయం అంటే గరుడు పటం ఎగరేస్తారు. అప్పుడు గరుడు ముద్ద ప్రసాదాన్ని ఇస్తారు. సంతానం ఎవరు లేకపోతే, అంతేగాని సంతానం ఉన్నవారికి కాదు, సంతానం లేని వారు ఎవరైనా ఉదయం 10 గంటలకు వస్తే దేవస్థానానికి ఆ గరుడు ప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా 25 సాయంత్రం బేరీ తాండం అంటే దేవతాహ్వానం. అందరూ కూడా దేవతలందరూ కూడా మనం ఇప్పుడు చూడండి, ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే మనం చుట్టుపక్కల 100-200 మందిని పిలుస్తున్నాం. అట్లాగే దేవతాహ్వానం 300 కోట్ల మంది దేవతలను కూడా ఆవాహన చేస్తారు. అదేవిధంగా శుక్రవారం 26వ తారీఖు ఉదయం 108 కలశాలతో అభిషేక కార్యక్రమం, సాయంత్రం రాయబారోత్సవం. అదేవిధంగా 27వ తారీఖు శనివారం స్వామికి ఈ ముత్తంగి సేవ కైంకర్యాలు అమ్మకి, స్వామివారికి సమర్పిస్తారు. అందరూ కూడా చక్కగా వచ్చి అక్కడ జరిగేటటువంటి హోమ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని ఈ ముత్తంగి సేవలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 27వ తారీఖు సాయంత్రం శనివారం సాయంత్రం 7 గంటలకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవేరులతో స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవేతంగా జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖు ఉదయం
యాగశాలలో హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి మన గరుత్మంతుడి మీద చూడండి, మనం తిరుమలలో గరుడోత్సవం జరుగుతుంటే ఈరోజు కూడా కొన్ని లక్షల మంది వెళ్తుంటారు. కానీ మనం దగ్గర ఉండి మీ దగ్గరికి వచ్చినా కూడా స్వామిని దర్శించుకోలేని అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ కైంకర్యాన్ని కూడా గరుడోత్సవానికి కూడా చక్కగా విచ్చేసి, అలాగే 29వ తారీఖు స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమం, చక్రస్థానం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. 29వ తారీఖు సాయంత్రం శ్రీ పుష్పయాగం, పౌలింపు సేవ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలను పాత్రలు కాగోరుతున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో భాగంగా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళి అర్పించి సేవా తత్పరులు బాబు శ్రీకర్, ప్రముఖ వైద్యులు పాలడుగు వెంకట్రావు మరియు బీజేపీ సీనియర్ నాయకులు నందం వెంకట అప్పారావును ఘనంగా సత్కరించి ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనపై ముద్రించిన పుస్తకాలు అందించారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా 12 సంవత్సరాలలో దేశాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై ప్రముఖులు విశేషంగా స్పందించడం అభినందనీయమని ఎంపీ వెంకట సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, ఫణికుమార్, నాయకులు సురే గాంధీ, పట్టణ అధ్యక్షులు ఆర్కే తదితరులు పాల్గొన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన తరువాత అప్పటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క సారథ్యంలో భారతదేశంలో 4 ప్రధాన రాజకీయ పార్టీలు జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భంలో అందులో ఒకటి కాంగ్రెస్ అని ఒరిజినల్ కాంగ్రెస్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మొరార్జీ దేశాయ్, లోక్దళ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చౌదరి చరణ్ సింగ్, సోషలిస్ట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మొరార్జీ దేశాయ్ జార్జ్ ఫెర్నాండెస్, 4వదైనటువంటి భారతీయ జనసంఘకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలు నలుగురు కలిసి 4 పార్టీలు కలిపి ఒక పార్టీగా జనతా పార్టీగా దాన్ని ఆవిర్భవించి జనతా పార్టీ నేతృత్వంలో 77 అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి 1980లో జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవడం, పార్టీ విడిపోవడం జరిగిన విషయం. దేశంలో ఎక్కడా కూడా జనతా పార్టీకి సంబంధించినటువంటి మొత్తం మన ఆఫీసులన్నీ కూడా జనతా పార్టీకి ఇచ్చేయడం, మనకు సంబంధించిన మొత్తం మన యొక్క శక్తిని అంతా కూడా జనతా పార్టీకి దారబోసిన పరిస్థితి ఆనాడు. 1980లో అటల్ బిహారీ వాజ్పేయి ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీగా దీనికి నామకరణం చేసి మన రాష్ట్రంలో అప్పటి డిఎస్పి రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండారు, ఆయన్ని ప్రత్యేకంగా మనకి కన్వీనర్గా అపాయింట్ చేసి మన పార్టీని ప్రారంభించినటువంటి తరుణంలో కొంతమంది ముఖ్యులైనటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ సమయం నుంచి నేడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా 1980వ దశకంలో ప్రారంభించబడి 80 మధ్యలో సభ్యత్వం చేసి మొట్టమొదటి ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పివి చలపతిరావు గారి నేతృత్వంలో పార్టీ రావటం, వారి హయాంలో అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించేటటువంటి ప్రయత్నంలో పార్టీ విస్తరణలో పాల్గొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సీనియర్ కార్యకర్త ఆవేళ గుడివాడ నుంచి ఆ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బహిరంగ సభలకి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి అప్పటి పట్టణాధ్యక్షుడిగా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి నందం అప్పారావు గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాం. వారికి ఈ దాదాపుగా ఈ 46 సంవత్సరాల తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జరిపేటటువంటి ఈ కార్యక్రమంలో వారిని సన్మానించాలని చెప్పి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఆలోచన చేయటం, దానికి స్థానిక నాయకులందరూ కూడా దీనికి కూడి రావటం, అందులో నన్ను భాగస్వామ్యం చేసి వారిని గౌరవించేటటువంటి అరుదైన అవకాశం మాకు కలగజేయడం అనేది నేను ప్రత్యేకంగా మరి జిల్లా పార్టీకి ఇక్కడ స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి భారతీయ జనతా పార్టీలో కార్యకర్త ఆధారమైనటువంటి పార్టీ. భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేషనే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. 1980లో
81లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నంలో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి నేతృత్వంలో 50 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో 29 డివిజన్లు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా గెలిచి అప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనకు సుమారు పివి చలపతిరావు గారు కానీ, వి రామారావు గారు కానీ, జూపూడి యజ్ఞనారాయణ గారు, డిఎస్పి రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, అదే రకంగా వి రామారావు గారు హైదరాబాద్ నుంచి, ఇలాగా యనమండుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు ఏదైతే శాసన మండలిలో ఉండేవో మనకి దాదాపుగా 6 ఎమ్మెల్సీలు అప్పుడే 1980లోనే మనకి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ అది. కాబట్టి తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టడం, దానివల్ల యాంటీ ఇన్కంబెన్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి రావాల్సింది తెలుగుదేశానికి వెళ్ళటం, ఆ రకంగా కొంత మనం వెనకబడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ యొక్క సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటటువంటి కార్యకర్తకి గౌరవించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సత్సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఈనాడు మేము కొనసాగిస్తున్నాం. భవిష్యత్తు తరాలు కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తారనేటువంటి ఒక ఆశాభావంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై యోగాసనాలు చేసి పాల్గొనే వారిని ప్రోత్సహించారు. వేలాది మంది యోగా సాధకులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ పలు ఆసనాలను ప్రదర్శించిన ఆయన అనంతరం రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను వేదికపైకి ఆహ్వానించి కొన్ని క్లిష్టమైన యోగాసనాలు చేయించారు. బాబా రామ్దేవ్ సూచనల మేరకు లోకేష్ వివిధ ఆసనాలను సులభంగా చేయడంతో సభికులు చప్పట్లతో అభినందించారు. లోకేష్ ప్రదర్శించిన చురుకుదనం, శారీరక ఆరోగ్యం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఆసనాలు వేస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ ఆసక్తిగా వీక్షించారు. ఆ దృశ్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. रामदेव both are practicing power yoga practice. ऐसे आओ. हाँ चलो 1 2 3 1 2 and 3 1. This is one practice. आप भी रोज करना. थोड़ा फास्ट. 1 2 1 2 1 2 1 and 2. Relax, relax, relax in this. Hold on, slowly. Now, only 2 3. Not more. Now, this. Keep your right hand here. Right leg. और नीचे आओ. ऊपर देखो. फिर वापस. फिर इधर दूसरी तरफ से. इधर से. Yes. फिर ऐसे. फिर इधर से. चलो, you can do fast. Please. Very good. No. One is enough. This. Take a deep breath. Raise your body upside. Then exhale the breath. Come back to in the normal position. Now we are doing this 10 times only. अरे जोरदार ताली बजाओ लोकेश नारा जी के लिए. हाँ, ये ऐसे तेज. वेरी गुड. एक बार ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని
వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా గుడివాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-2027 మొదటి విడత పంపిణీ కార్యక్రమం రైతుల సమక్షంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 11,168 మంది రైతుల ఖాతాలో జమ కానున్న 7.38 కోట్ల నమూనా చెక్కును కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ముందుగా సభలో పాల్గొన్న రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే వ్యవసాయ అధికారుల ముందు ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఏడీఏ కవిత, ఇతర అధికారులు సభాముఖంగా రైతుల సందేహాలకు వివరణ ఇచ్చారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా గ్రామాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలపై వచ్చే రైతులకు సాకులు చెప్పి ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. యూరియా యాప్ ద్వారా కొనుగోలు చేయాల్సి రావడంతో యాప్ వాడని రైతుల పరిస్థితి ఏంటి అని
సభలో ఎమ్మెల్యే రాము వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. స్పందించిన అధికారులు రైతు సేవా కేంద్రాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ స్పెషల్ ఆఫీసర్ నాగభూషణం, గుడివాడ గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు చైర్మన్లు షాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్, వ్యవసాయ శాఖ ఏడీఏ కవిత, గుడివాడ రూరల్ గుడ్లవల్లేరు మండలాల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, పోలవరపు వెంకట్రావు, సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్ రావు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు అంగడాల సతీష్, డెల్టా కమిటీ మాజీ చైర్మన్ గుత్తా చంటి, పలువురు అధికారులు, రైతు సంఘం నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అంటే ఎవరు చెప్పినా ఒకటే కానీ సంవత్సరానికి 20,000 ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. స్పష్టంగా చెప్పిన మాట చేస్తారంటానికి నిదర్శనం ఇది. 14,000 సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అప్పుడు దానికి మ్యాచ్ చేసుకుని మనం కూడా ఇస్తామని చెప్పేసి ప్రతిసారి మనకి స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐడియా ఉంటున్నాను, ఎప్పుడు అవసరం వస్తుంది, ఆ అవసరానికి కరెక్ట్గా మనకు వస్తాయనే ఉద్దేశంతో ఈ టైంలో 3 విడతలుగా చేసుకుని రావడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా చాలా స్పష్టంగా క్లియర్గా చేసుకుంటూ వస్తున్నాను. చంద్రబాబు చెప్పిన మాట చేయటం అంటే ఎందుకంటే ఏదైనా కానీ స్పష్టమైన అవగాహనతో ఎవరికి ఎప్పుడు అవసరం అనేది తెలుసుకుని చేసుకుని ఇలాగే మనకి అనేక రకాలుగా రైతాంగానికి తోడుగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉండేది. రైతుల పక్షపాతంగానే ఉంటుంది. తప్పకుండా అందరికీ కూడా సరైన న్యాయం జరిగేటట్టు జరుగుతుంది. గత ఎలక్షన్ చూసుకుంటే, గత ఎలక్షన్ ముందు చూసుకుంటే ఎంతో దారుణంగా కాలువలు ఉండే పూడితీతలాక ఎన్ని ఎకరాల నుంచి ప్రతి ఒక్కరికి చూసుకుంటాం. అంతేకాకుండా అప్పుడు సంవత్సరానికి ఎంత ఇస్తా ఉన్నారు, ఇస్తామందంట ధాన్యం తరలించిన 24 గంటల్లోపు ఇస్తానని చెప్పి 2 గంటల్లోపే ధాన్యం డబ్బులు మన అందరికి చాలా మందికి కూడా పడిపోయిన పరిస్థితి. ఇది ఆయన గ్రేట్నెస్. ఇక్కడ కూడా పోయిన సంవత్సరం ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్నిటినీ దాటుకుంటా అంటే రైతులకి ధాన్యం కొనుగోలు చేయటం విషయంలో ఎక్కడా తగ్గకుండా, రాజీ పడకుండా, ఎక్కడైనా లేట్ అవుతున్నా కానీ అవ్వనవ్వకుండా నేను కూడా మాట్లాడి ఒక రోజు రైల్వే వ్యాగన్ కూడా పెట్టి ఇక్కడి నుంచి తరలిచ్చాం. మీ అందరికి గుర్తుందో లేదో ఒకసారి గుర్తుపెట్టు. అని లేకపోతే ఆ రోజున్న పరిస్థితిలో లారీలు లేవు, అవి లేవు, ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ముందే వస్తే ఏమొస్తాయి అనేది ఊహించుకుని దాని ప్రకారం ప్రణాళికబద్ధంగా మనం వెళ్ళబట్టే ఇదంతా సాధించుకోగలిగాం అనేది కూడా మీకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అందరికీ మేడం మీరు కొద్దిగా టైం తీసుకుని వీళ్ళకున్న క్వశ్చన్స్ వాటికి అన్ని ఆన్సర్స్ చెప్తే బాగుంటుంది ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఇది తీసుకోండి. 500 తోడు సరిపెట్టారు అంటే దాంట్లో కూడా 6,000 సెంట్రల్ గవర్నమెంట్, 7,500 మాత్రం ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు ఇస్తానన్న 14,000 7,500 మాత్రం తీసుకొచ్చిన పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాను. మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి వాళ్ళని ఇస్తాను, కరెక్ట్గా టైంకి ఇచ్చేస్తారు. ఇలా ప్రతి ఒక్కటి చేసే పని మీద శ్రద్ధతో చేసుకునే వ్యక్తి ఆయన దూరదృష్టి వల్లే మనం అట్లీస్ట్ ఈరోజు మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నామన్నా కానీ మనకందరికీ ఒక రకమైన సంతృప్తి ఉన్నా కానీ ఇదే కారణం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎక్స్పెషల్గా మనకి ఇప్పుడు అనేకమైన ప్రాబ్లమ్స్, ఇప్పుడు కొత్తగా యూరియా ప్రాబ్లం ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్. దాన్ని మనందరం కలిపి చాలా చక్కగా చేసుకుంటా అందరం కూడా రైతులతో మమేకమై ఎక్కడ కానీ ఇష్యూలు రాకుండా పూర్తిగా చేయగలుగుతాం. అలాగే ధాన్యం కొనుగోలు విషయం తీసుకుంటే చంద్రబాబు దూరదృష్టి ఎలా ఉంటుందంటే పడిన మన అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ మొదటి విడత సంవత్సరం కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు
ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు, అలాగే అధికారులకు, మిగతా పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎప్పుడూ కూడా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పే నానుడి మనకుంది. అలాంటి ప్రభుత్వంలో రైతు కోసం మంచి చేసే మన మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో. అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే రైతులకి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, అలాగే మన ఎన్నికల హామీల్లో చెప్పినట్టుగా దాన్ని 20,000 రూపాయలు చేసి దానిలో మొదటి విడతగా ఈరోజు పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రారంభిస్తున్నారు. అలాగే గుడివాడలో శాసనసభ్యులు రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభం జరుగుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఎప్పుడు తెలుసుకోవాల్సిందంటే రైతులకి ఈ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలో దరిదాపుల 6 నెలలు కూడా వేచి ఉండి ధాన్యం డబ్బులు పడటానికి 6 నెలలు సంవత్సరం కూడా వేచి ఉండి అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు. కానీ మన ప్రభుత్వంలో 24 గంటల గడవక ముందే రైతుల అకౌంట్లో ధాన్యం డబ్బులు పడి ధాన్యం కొనుగోలుని మనందరం కూడా రైతులకు ఉపయోగపడే విధంగా మంచి చేసిన మంచి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అలాగే ఈ రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభవ మొదటి విడత పంపిణీ జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కింద దీన్ని వాడుకుని రైతులందరూ కూడా రాబో రోజుల్లో మంచి పంటలతో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే కింద ప్రభుత్వంలో 13,000 ఇచ్చారండి పెట్టుబడి సాయం కింద రైతులకి. అది మనం ఎలక్షన్ హామీలోనే దాన్ని 20,000 చేసామండి. ఆ హామీని లాస్ట్ ఇయర్ 3 విడతలుగా ఇచ్చామని నిలబెట్టుకున్నాం. అట్లాగే ఈ ఏడు కూడా ఆ 20,000 భాగంగానే వాళ్ళు 7,000 రూపాయలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నందుకు మరి మాకు కూడా రైతు సోదరులందరికీ దొంగ రోడ్లు కాస్త మంచి రోడ్లుగా గ్రావెల్ రోడ్లు అలాగే వేస్తే వాళ్ళ రవాణాకి ఎరువులు తీసుకెళ్తాం కానీ ధాన్యం తీసుకురావటం కానీ మరి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అది ఛాన్సర్లు ఎమ్మెల్యే గారు చెప్పాము, పరిశీలిస్తున్నారు. అట్లాగే ఈ మధ్య మా ఇబ్బంది తెలుసుకుని మాకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు. మా మండలంలో 50 లక్షలు 1 కిలోమీటర్ 50 లక్షల కిలోమీటర్లు పెట్టాం. అది ఎంతో సౌకర్యంగా ఉంది. అట్లాగే మిగతా మా మండలంలో ఉన్న రోడ్లన్నిటికీ ఆ లింక్ రోడ్. సభాధ్యక్షులు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మురళయ్య గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు మరియు స్పెషల్ ఆఫీసర్ గారు మరియు గొర్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి గారు మరియు వేదికను అలంకరించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతాంగం వ్యవసాయాన్ని మొదలుపెట్టి నారుమళ్ళు పోసుకునే సందర్భంలో వారికి చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది లేకుండా వారికి ప్రభుత్వం ద్వారా చేయూతనివ్వాలి. సూపర్ 6 పథకంలో భాగంగా రైతాంగానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించినటువంటి 20,000 రూపాయలు పెట్టుబడి రాయితీ కింద సంవత్సర కాలంలో 3 విడతలుగా పంపిణీ చేయటం జరుగుతూ ఉన్నది. రైతుకి ఏ టైంలో డబ్బులు అవసరం అవుతా ఉన్నాయో ఆ టైంలో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పులు చేసే పని లేకుండా వారి ఖాతాల్లో 3 విడతలుగా జమ చేయటం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మొదటి విడతగా 7,000 రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి 7,000 రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి రైతాంగం వారి యొక్క అకౌంట్లో ఒక గంటలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బటన్ నొక్కడం జరుగుతూ ఉన్నది. వారి అకౌంట్లో పడిపోవడం జరుగుతూ ఉన్నది. దానిని పురస్కరించుకుని రైతులంతా ఈ కార్యక్రమానికి ఆసక్తిగా రావటం కొద్దిగా తక్కువగా ఉన్నది. ఎందుకంటే మనం వచ్చినా రాకపోయినా మన అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అని దీంట్లో కొంతవరకు రైతుల్లో ఆసక్తి లేకుండా ఉన్నది.
కావున సరే ఏది ఏమైనప్పటికీ కూడా రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి రేపు రాబోయే కాలంలో ఎరువులకు ఇబ్బంది లేకుండా ఏ రైతుకి ఎంత భూమి ఉన్నదో ఆన్లైన్ చేసి వారికి ఎంత ఎరువు కావాలో వెళ్ళి పడుగాపులు పడి లైన్లో నుంచునే ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో బుక్ చేసుకుని మీకు ఇష్టం వచ్చినటువంటి దుకాణానికి వెళ్ళి మీకు మీ పరిధిలో మీకున్న భూమికి ఎంత ఎరువు కావాలో ఏదో మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకునే విధంగా ఒక యాప్ను కూడా తయారు చేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మన వివేక రావు గారికి అలానే వేదిక మీద ఉన్న మార్కెట్ యాక్ట్ చైర్మన్ గారికి మిగతా ప్రజాప్రతినిధులకు రైతులకు అలానే ఇంకా అధికారులకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ అన్నదాత సుఖీతో కార్యక్రమం ఇప్పుడు మనకి ఈ విడతలో 5,000 మన స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో అంటే ఆధార్లో ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి నిధులు పెడుతుంది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం కిసాన్ ఫండ్ కింద 2,000 రూపాయలు దీనికి దగ్గర ఏడిగా చెప్పినట్టుగా పెట్టుబడి వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు రైతులకి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు చేశారు. అలానే ఇప్పుడు మనకి అన్నదాత కింద మనకి 19,000 అవుతుంది రైతు సంవత్సరానికి. మన మొదటి విడతలో 5,000, రెండో విడతలో 5,000, అలాగే మూడో విడతలో 4,000 జమ అవుతుంది. అలానే మనకి మొత్తం చూసుకుంటే మనకి ఈ గుడివాడ కాన్స్టిట్యూషన్ 3 మండలాలు కలుపుకొని మనకి 5,558 కోట్లు గౌరవ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్ నారా చంద్రబాబు గారు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. అలానే పిఎం కిసాన్ పథకం కింద 1.8 కోట్లు అంటే 1,70,00,000 గౌరవ ప్రధానమంత్రి గుడివాడ శాసనసభ్యులుగా వెనిగండ్ల ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు రాష్ట్ర వాణిజ్య విభాగ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ నేతృత్వంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు 100 మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, చేకూరి జగన్మోహన్ రావు, లింగం ప్రసాద్ విచ్చేసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 20 సంవత్సరాలు అభివృద్ధి లేక అంధకారంలో ఉన్న గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న శాసనసభ్యులు రాము విజయంలో భాగస్వాములైన మహిళలను సత్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చీరలు పంపిణీ చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పెద్దలు జవ్వాది గంగరాజు, పోకూరి మోహన్ రావు, సతీష్ మరియు గుడివాడ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారతీ గారు, ఎం మాధురి గారు, ఎం లక్ష్మి గారు, ఎం పద్మావతి గారు, ఎస్ అలవేశ్వరరాయ గారు, మంగమ్మ గారు, కె నాగమణి గారు అందరూ వచ్చి కె నాగరాణి గారు, కె సీతా గారు, ఎదురు రావద్దు అంటే
విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా గుడివాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాను తలపెట్టిన అభివృద్ధి గుడివాడ ఐకాన్ సింబల్ ఐ లవ్ గుడివాడ న్యూ పాయింట్ వద్ద శాసనసభ్యులు వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆయన తన అనుభూతిని ప్రజలతో పంచుకున్నారు. అభివృద్ధి లేక అంధకారంలో ఉన్న గుడివాడ ప్రజలు తనపై ఎంతో విశ్వాసం ఉంచి 53,000 ఓట్లు పైచిలుకుతో తనను గెలిపించారని, ఆ గెలుపును బాధ్యతగా తీసుకుని గుడివాడ నియోజకవర్గాన్ని 2 ఏళ్లలో అభివృద్ధి వైపు నడిపించడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే 3 సంవత్సరాల కాల వ్యవధిలో నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. నేను హానెస్ట్గా కొన్ని విషయాలు చెప్పాలని మీ ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. అనేక కష్టాల్లో ఉన్న టైంలో, అత్యంత దారుణమైన పరిస్థితిలో గుడివాడ ఉన్న టైంలో మీరు నా మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతోటి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటానికి ఆశీర్వదించారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటమే కాకుండా ఈ రోజుకి నేనేం చేయగలిగాను, ఇంకా ఏం చేయలేకపోయాను అనేది కూడా నేను మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంతసేపు ఒక రోడ్డు, ఒక డ్రైనేజీ, ఒక ఇలాంటి వ్యవస్థలో ఎదురుగుండా కనపడే వాటిని మాత్రమే మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి అండదండలతోటి గుడివాడలో అనేకమైన కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఇదంతా మీరందరూ గమనించుకునే ఉంటారు. గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఓన్లీ గుడివాడకు మాత్రమే స్పెషల్గా 10 కోట్లు అడిగిన వెంటనే శాంక్షన్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన అడగగానే మన గుడివాడలో ఉన్న ప్రతి ఫిల్టర్ బెడ్ని బాగు చేయడానికి మనకి వెంటనే యాక్షన్ తీసుకుని అన్ని గ్రామాల్లోనూ మంచినీరు సదుపాయం అందించగలిగేట్టుగా చేయగలగటం చాలా ఆనందకరం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. రోడ్లు వేసుకుంటున్నాం, డ్రైనేజీలు వేసుకుంటున్నాం, అలాగే కాలువల పూడికలు తీర్చుకుంటున్నాం, అలాగే ప్రజలకి ఏం అవసరం ఉన్నా కానీ మనం ముందుంటున్నాం. మంచినీళ్ళ ట్యాంకులు లేని గుడివాడ చూడాలనే నా కోరిక ఆల్మోస్ట్ నెరవేరింది. ఎక్కడన్నా అవసరమైన 1-2 చోట్ల తప్పితే ప్రాబ్లమ్స్, టెంపరీ ప్రాబ్లమ్స్ ఉన్న 1-2 చోట్ల తప్పితే ఇంకెక్కడ ట్యాంకర్ లేకుండా అయితే కనుక వాటర్ సప్లై చేయగలుగుతాం. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది దీనికైతే. అలాగే ఇంకా చాలా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుని వస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. చేయాల్సిన పనుల్లో నాకు నచ్చి నేను 2 ఏళ్లలో నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే ప్రజల్లో వచ్చిన మార్పు. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యవస్థ మీద నమ్మకం, మనకి ఏ పని అవసరం అన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ అడిగిన దానికి జవాబుదారీతరంగా ఉండేటట్టుగా, ఎవరైనా వస్తే జవాబుదారీతరంగా ఉండేట్టుగా తయారైన ప్రభుత్వ వ్యవస్థ కూడా నా గర్వానికి కారణం. నిజంగా ఈ రోజున ప్రభుత్వం, ప్రజలు, రాజకీయం అందరూ కలిపి ఒక స్టేజ్ మీదకి వచ్చి అందరం కలిపి ఈరోజు నడుస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. అన్నింటిలోకి బాగా ఇష్టమైంది అయితే ఇది నాకు.
అంటే ఎవరైనా కానీ ప్రభుత్వాధికారులు చూసుకోవాల్సిన ప్రభుత్వాధికారులు చూసుకుంటారు. అలాగే వాళ్ళని సమన్వయం చేయాల్సిన పని ఒక ఎమ్మెల్యేగా నా పని ఉంది, నా పేరు ఉంది. ప్రజల సమస్యలు ఏంటనేది తెలుసుకుని కూడా ప్రభుత్వాన్ని కదిలించాల్సిన అవసరం కూడా నా పైన ఉంది. ఇదంతా కూడా నేను నా పూర్తి ప్రయత్నంతో, పూర్తి మనసుతోటి నేను చేస్తూ ఉన్నాను. సంపూర్ణ మనసుతోటి నేను చేస్తూ ఉన్నాను. నాకు ఇష్టం, గుడివాడ అంటే ఇష్టం. ఐ లవ్ గుడివాడ. అందుకే ఇక్కడికి వచ్చా. ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు. నాకు ఇక్కడ సంపాదించాల్సిన పని లేదు. నాకు ఇక్కడ వేరే రకంగా ఎమ్మెల్యే అయిపోయి నేనేదో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ఒకే ఒక విషయంలో నేను వచ్చింది గుడివాడ చేంజ్ చెప్పాను. 20 ఏళ్ల నుంచి గుడివాడ అలాగే ఉండిపోయింది, ఏమాత్రం మారలేదు అని. ఏమాత్రం మారలేదు, ప్రజల్లో మార్పు లేదు, ప్రజల్లో జీవితాల్లో మార్పు లేదు. అలాంటి టైము నేను తీసుకుని నా వంతు ప్రయత్నం కింద ప్రతి ఒక్కరితోనూ నేను కలిసి ముందుకు సాగటం. నేను బండి వేసుకుని తిరుగుతున్నాను అంటే అదొక రీజన్ కోసమే తిరుగుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఒకటిగా ఉండటానికి వచ్చాను. మీ అందరితోనూ ఉంటానని చెప్పి గుడివాడ ప్రజలందరికీ మాట ఇచ్చాను. మీలో ఒకటిగా ఉంటానని చెప్పి నేను కూడా మీలో ఒకటిగా ఉండటానికే నా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను. ఇలా బండి వేసుకుని తిరగడం వల్ల, ఏదైనా కానీ 2 వీలర్ మీద తిరగడం వల్ల మనకు ఉండే సమస్యలు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతాయి. ఏ సమస్య కుదిరినా కానీ, ఏ సమస్య దొరికినా కానీ ఆ సమస్య మీద పరిష్కారం ఏంటో అనేది ఆలోచించుకుంటా అసలు ఎలా ఉందనేది తెలుసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోడ్డు వేసాను, ఏ డ్రైనేజ్ చేశాను, ఏం పనులు చేశాను అని చెప్పి ప్రజలు చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా గమనిస్తున్నారు. ఒక బస్ స్టాండే తీసుకుంటే మీ దీంట్లో బస్ స్టాండ్ పనులు మొదలెట్టించాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, సగం పైన లేచిపోయింది. మీకు ఈ సంవత్సరం ఎండ్లోపు సాధ్యమైనంత వరకు ఈ బస్ స్టాండ్ పూర్తి చేసి చూపిస్తాను. ఈ లోపు వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు సమస్యలు ఏంటంటే నేను చెప్దాం అనుకుందే ప్రధానంగా సమస్యను వెంటనే పరిష్కరించలేనప్పుడు కనీసం టెంపరీగా ఆ ప్రాబ్లం నుంచి ప్రజల్ని సాల్వ్ చేయాలి అనేది నా ఉద్దేశం. ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలి అనేది నా ఉద్దేశం. బస్ స్టాండ్లో వాటర్ వస్తాయి. గత 40-50 ఏళ్ళ నుంచి బస్ స్టాండ్లో వాటర్ వస్తాం అనేది కామన్ అయిపోయింది. వాన పడగానే బస్ స్టాండ్ నిండిపోవటం అనేది కామన్ అయిపోయింది. అయితే ఏమాత్రం ప్రయత్నం వాటిని అలాగే వదిలేస్తే ఎప్పటికైనా కానీ 4-5 రోజులు కానీ తగ్గవు. నేను ధైర్యంగా చెప్పగలను. ఇవాళ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసాం. వాన తగ్గిన గంటన్నర లోపు వాటర్ అంతా అక్కడ లేకుండా చేయగలుగుతుంది. అలాగే ఎక్కడ ఏదైనా సమస్య వస్తే ఇది నేను ఒక్కనే చేసింది కాదు, ప్రతి ఒక్కరిని నేను చేస్తున్నాను కాదు, అధికారుల్లోనే అవగాహన కల్పించి ఈ విషయం అంతా చేసుకురాగలిగారు. ఒక చెత్త వేసే ప్లేసు ఈ ఐ లవ్ గుడివాడ లెక్క చూసుకొని ఇదంతా ఎంత చెత్తగా ఉండేదో బేసిక్గా ఇక్కడే ప్రజలందరూ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో తెలుసు అందరికీ. ఇది చేయడానికి ఒక కారణం ఉంది. మన గుడివాడిని మనం శుభ్రంగా చేసుకోవడానికి, మన గుడివాడి గురించి గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క విషయం కూడా లేని పరిస్థితిలో ఇది ఇక్కడ ఐ లవ్ గుడివాడ అని పెట్టి ఇదంతా శుభ్రం చేయడమే కాకుండా ఐ లవ్ గుడివాడ అని ఈ బోర్డు పెట్టి మనం చేయబట్టి అనేక మంది గుడివాడ అనగానే ఈరోజు చూసుకోండి, గుడివాడ అనగానే ఏం చూపిస్తున్నారు. ఇంతకుముందు చూపిస్తానికే ఉండేది. గుడివాడ అనగానే మనకి ఆ మునిగిపోయిన బస్ స్టాండ్ తప్పితే వేరే చూపిస్తానికి ఏం లేని పరిస్థితిలో క్లియర్గా ప్రతి ఒక్కరు గుడివాడ అనగానే ఇదే కనపడుతుంది ఎవరికైనా. ఇది ఒక ప్రజల థాట్ ప్రాసెస్లో మార్పు కోసం నేను ఇది చేసుకుని వచ్చాను. జనాలు థింకింగ్లో కూడా డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను చేసుకొచ్చాను. ఇంకా చూస్తే మనకి డ్రైనేజీలు, మనకి ఇప్పుడు చూసుకుంటే వాటర్ ఎక్కడ ఈవెన్ మీరు చూసుకోండి ఎక్కడైనా కానీ బంటుమిల్లి రోడ్డులో అయినా కానీ వచ్చిన నీళ్ళు గంటలు వెళ్తే నేను నీళ్ళు నిలబట్టలేదు అంటలా.
ఈ వ్యవస్థ చాలా చేంజ్ చేయాల్సి ఉంది. ఆ ప్రయత్నాలు మొదలెట్టాం. కానీ వచ్చిన గంటలోపు, గంటన్నరలోపు, 2 గంటలలోపు నీళ్లు మ్యాక్సిమం ఎంత వానను బట్టి ఎక్కడ అనేది నీళ్ళు లేకుండా చేయగలుగుతున్నాం. నా కోరిక ఉంది, నాకు ఇంకా చాలా పెద్ద కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు అన్నీ కూడా గుడివాడని చాలా శుభ్రంగా ఉండాలి అనే కోరికని నేను చేసే తీరుతాను. మెయిన్ రోడ్ కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు గుడివాడకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాను కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూనే ఉన్నాం రెగ్యులర్గా. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మీరు అతి త్వరలో ఎంపీ గారు నేను పూర్తి సమన్వయంతో పనిచేస్తా ఉన్నాను. నిన్నే 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి పూర్తయిన సందర్భంగా ఇక్కడ సభ పెడితే ఆయన కూడా వచ్చి స్పష్టంగా చెప్పారు, మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం, దాంట్లో ఏమాత్రం అభివృద్ధి లేదు. దాంట్లో కేంద్రం నిధులకి ఆయన్ని వెంటబడి మరీ సాధించుకుంటానే ఉన్నాం. ఆయన కూడా చాలా కష్టపడి నేను అడిగిన ప్రతి పని కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర తీసుకెళ్లి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుతాం. ప్లస్ మా ఇద్దరి మధ్య చాలా హ్యాపీగా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదండి. తెలుగుదేశం సైన్యం, జనసేన, బీజేపీ కూటమి సైన్యం మొత్తం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ రెడీగా ఉన్నాం. ఈసారి నేను చెప్పేది ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఎప్పుడైనా కానీ. లాస్ట్ టైం చెప్పాను 50,000 పైగా మెజారిటీ అనేది ఎవరూ నమ్మలేదు. మరొక్కసారి ఇప్పుడు చెబుతున్నాను, దీంట్లో 90% పైగా స్థానిక సంస్థల్లో అన్నిట్లోనూ తీసుకుని వస్తాం, అన్నింటిని కొడతామని చెప్పి కూడా ధైర్యంగా చెప్పగలను. దాంట్లో తేడా ఏం లేదు. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియం యోగా సేవా సమితి ఆధ్వర్యంలో యోగా గురువర్యులు ఆంజనేయులను యోగా సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రతిరోజు తమను మానసికంగా ద్రోణపరిచేలా ఆంజనేయులు యోగాసనాలు వేయించడం ద్వారా ఈ వయసులో కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నామని సభ్యులు కొనియాడారు. ఇటువంటి గురువులను సత్కరించుకోవాలనే ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యోగా సేవా సమితి సభ్యులు సుంకర గాంధీ, పంచకర్ల వెంకట్, చెన్నకేశవరావు, రామకృష్ణ, రమేష్, రామ్మోహన్, రాజా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జై గురుదేవా. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో మా గురువుగారు బొర్రా ఆంజనేయ రాజు గారు, మా గురువుగారు ఆయన చాలా కాలం నుంచి స్టేడియంలో మా అందరికీ యోగాసనాలు నేర్పుతూ ఒక క్రమశిక్షణలు పెట్టుకుంటూ ముందు నడిపిస్తున్నారు. ఇట్లాగే ఆయన ఆరోగ్యం బాగుండి మా అందరినీ నడిపించి రోజు యోగాసనాలు మాకు చెప్పి మా గురువుగారు ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. తర్వాత మా వెంకట గారు, ఆయన తర్వాత నెక్స్ట్ ఛార్జ్ ఆయనే తీసుకుంటారు. వెంకట గారు ఆయన లేకపోతే ఆయనే మాకు రెండో గురువు గారు కూడా మెడిటేషన్ చెప్తారు. శుభ్రంగా ఆయన టైం ప్రకారం మెయింటైన్ చేస్తారు చాలా హ్యాపీగా. ఆ తర్వాత మన త్రిమూర్తులు గారు, ఈ ముగ్గురు గురువుగారితో పాటు సహకరించి మమ్మల్ని కూడా కరెక్ట్ దారిలో నడిపించి యోగాసనాలు నేర్పించి మమ్మల్ని ఇక్కడ వరకు రోజు తీసుకెళ్తున్నారు. ఇట్లాగే ప్రతి సంవత్సరం గురువు గారికి సన్మానం చేయాలని శిష్యులందరూ కోరుకుంటున్నాము. నా పేరు గాంధీ. ఈరోజు ఎన్టీఆర్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో మా గురువు గారు అయిన ఆంజనేయులు గారికి ఈ సన్మానం చేస్తున్నామండి. ఆయన ఎంతో క్రమశిక్షణతో ఆయన 3 అలా లేచి ఇంటి దగ్గరే అన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. ఏమీ ఆశించకుండా ఆయన టైం స్పెండ్ చేస్తున్నాడు. అందువల్ల మేమందరం కూడా క్రమశిక్షణగా టైం అంటే టైంకి చేస్తాడు. అలాగే మన గుడివాడ అందరికీ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఉదయమో సాయంత్రమో కుదరని వాళ్ళు ఇంటి దగ్గర అయినా సరే యూట్యూబ్లోనే చూసి మీ ఆరోగ్యం గురించి ఒక అరగంట టైం కేటాయించుకోవాలని మా యొక్క మనవి. అందుకనే ఈ సందర్భంగా మా గురువు గారైన ఆంజనేయులు గారికి, అలాగే త్రిమూర్తులు గారికి, అలాగే ఇక్కడ యోగా మా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ,
మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ మాంసాహారం వినియోగాన్ని తగ్గించాలని, జంతు బలులను పూర్తిగా నిషేధించాలని కోరుతూ గుడివాడ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఆచార్య శ్రీనివాస నాయకత్వం వహించగా ప్రముఖ వ్యాపారవేత్త మాటూరి రంగనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పిరమిడ్ ధ్యాన కేంద్రానికి చెందిన సభ్యులు, ధ్యాన సాధకులు, శాకాహార ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు రాజకుమారి మాట్లాడుతూ శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
చేస్తుందని, అనేక రకాల వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. అలాగే జంతువుల పట్ల కరుణాభావం పెంపొందించేందుకు శాకాహార జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీ సందర్భంగా శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. శాంతి, అహింస, జీవన కారుణ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు ఎలమంచిలి రోజా మరియు పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. తీసుకున్నాం. ఈ క్షణం నుంచి మాంసభక్షణ మానవేద్దాం. రైతన్న పండించినటువంటి శాకాహారం, అమృత ఆహారాన్ని తీసుకున్నాం. వాటిని స్వేచ్ఛగా జీవించగద్దాం. మనం ఆనందంతో జీవిద్దాం. ఏ జీవిని హింసించవద్దు, భక్షించవద్దు. మన కర్మ మీద మనం దయచేసి తక్షణమే మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా శాకాహారులుగా మారదాం. శాకాహారం అనేది ఇంగిత జ్ఞానం సంబంధించిన విషయం. మనకు ఏమాత్రం ఇంగితం ఉన్నా కూడా ఆ జంతువులు చంపి పట్టుకోసుకోవడం మనం మానేస్తాం. మనం గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతున్నాం. మన గొప్పతనం మనం వేసుకునే బట్టల్లో లేదు, మనం మాట్లాడే భాషలో లేదు. మన గొప్పతనము మన రోడ్లలో లేదు. మన గొప్పతనం మన బిల్డింగ్లో లేదు. మన గొప్పతనము మన హృదయంలో ఉంది. మిత్రులారా, మనం జంతువుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము? కరుణతో వ్యవహరిస్తున్నామా? ఎలా కోస్తాం మనం వచ్చిన పీపుల్ని? ఇందులో మన గొప్పతనం ఉంది. మహాత్మా గాంధీ చెప్పారు, ఒక ఊరు గొప్పతనం ఎక్కడుంది అంటే ఆ ఊరిలో ఉన్న మనుషులందరూ జంతువుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఆ ఊరిలో ఉన్న మనుషుల గొప్పతనం ఉంటుందని మన మహాత్ముడు గాంధీ గారు చెప్పారు. కాబట్టి తక్షణమే శాకాహారులుగా మారదాం. జిందాబాద్ 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 జిందాబాద్. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. మాంసాహారం, మాంసాహారం, శాకాహారం, శాకాహారం, శాకాహారం. చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వంతో 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 మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? జంతు బలులు, జంతు బలులు, జంతు బలులు. చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? రాళ్లకు ఎందుకు బలిస్తారు? రాళ్లకు ఎందుకు బలిస్తారు? మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? మూఢత్వంతో. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విషమ పరిస్థితులను ఎదుర్కొని భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా మరింత పటిష్టం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో వెంకట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మంచి పరిపాలన, దక్షుడు చేతిలో పాలన పెడితే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్న ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనపై అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, ఫణికుమార్, నాయకులు సురే గాంధీ, పట్టణ అధ్యక్షులు ఆర్కే తదితరులు పాల్గొన్నారు. జాతీయ భారతీయ నా యొక్క నమస్కారాలు. జాతీయ భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క సూచనతో గుడివాడ పట్టడానికి ఈరోజు బందర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ యొక్క పట్టణానికి రాజ్యసభ సభ్యుని హోదాలో 12 సంవత్సరాలు నిర్విరామంగా
నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం పనితీరును ప్రజలకు విశ్లేషించే నిమిత్తం కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను గుడివాడ రావడం జరిగింది. ఈ 12 సంవత్సరాలకు పూర్వం 2014 నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 12 సంవత్సరాల యొక్క కార్యక్రమాన్ని మా కార్యకర్తల ద్వారా ప్రతి బూత్లో కూడా మరి సంబంధించినటువంటి పార్టీ యొక్క ప్రతినిధులతో కలిసి ప్రజాబాహుళ్యంలోకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. దాని నిమిత్తం మీడియా మిత్రులు కూడా మేము అభ్యర్థించేది, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల యొక్క స్థితిగతుల్ని చాలా విషమైనటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి పరిస్థితులు దాటుకుంటూ కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక సరైనటువంటి పరిపాలన దక్షుడి చేతిలో దేశం పెడితే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాడనటానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం, ఈ రెండు కూడా కార్యకర్తల ద్వారా మీడియా ద్వారా ఈ సమాజంలో మేము తెలియపరచడం కోసం ఈరోజు యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. నేననే ఈ యొక్క పార్లమెంటు పరిధిలో బందర్లో మత్స్యకారులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు వారితో కలిసి వారితో ముఖ్యమైనటువంటి చర్చలు జరిపి కొన్ని అంశాలు వారి దగ్గర తీసుకోవడం జరిగింది. అదే రకంగా విశిష్ట వ్యక్తులు సమాజంలో ప్రభావితం చేసేటటువంటి వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. తల్లికి ఆధారంగా గుర్తు చేసుకుంటూ మొక్కలు నాటేటటువంటి ఒక సామాజిక కార్యక్రమం, ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గానికి కూడా మేము రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాల అనంతరం దీని వివరాలన్నీ కూడా మా జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారు మీకు తెలియపరుస్తారని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్న శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన సందర్భంగా చేస్తున్న వివిధ కార్యక్రమాల నిమిత్తం గుడివాడ పట్టణం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విశిష్ట వ్యక్తులను కలిసి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి సాధిస్తున్న విజయాలని, చేపడుతున్న సంక్షేమ పథకాలని కూడా వివరించి సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ సమాచారాన్ని అందజేసే విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది విశిష్ట వ్యక్తులతో తర్వాత ముఖాముఖి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఆంధ్రాలో ఒక ప్రముఖ బీసీ నాయకుడిగా ఉన్నటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి గౌరవించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటి నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన మా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో యోగా వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. ప్రపంచానికి యోగా పరిచయం చేసిన దేశం భారతదేశం. ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే రాము. జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకు ముత్యాల అంగీ తయారు చేయించి బహుకరించిన భక్తులు. తిరుమల తిరుపతి తర్వాత గుడివాడలోనే స్వామివారికి ఈ అలంకరణ జరుగుతుందని వెల్లడించిన అర్చకులు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 11,168 మంది రైతులకు విడుదలైన 7.38 కోట్ల నమూనా చెక్ విడుదల చేసిన ఎమ్మెల్యే రాము. రైతులకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ చేత యోగాసనాలు వేయించిన బాబా రామ్దేవ్. కష్టమైన యోగాసనాలు వేస్తున్న లొకేషన్ చూసి ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో మారుమోగిన ప్రాంగణం. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.